హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ 2024 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అంటే ఏ రోజుల్లో ఏ తిథిలో ఏ శుభతిథుల్లో ఏ ముహూర్తాలు ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. ఇక మనం క్యాలెండర్ చూసేద్దాము. ఏప్రిల్ 1వ తారీఖున సప్తమి సోమవారము, మూల నక్షత్రము, గృహరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనానికి, దేవత ప్రదర్శనలకి, అక్షరాభ్యాసం చేయడానికి అంటే చంటి పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు కదండి, నామకరణానికి, అన్నప్రాసనానికి, అలాగే నూతన పుస్తక ప్రారంభం కూడా ఈ రోజున చేయవచ్చని ఇచ్చారండి. ఇంకా ఉదయం 9:22 తర్వాత వ్యాపారము, నూతన పుస్తక ప్రారంభము, అలాగే వాహన ప్రారంభాలు కూడా చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. అంటే వాహన ప్రారంభం అంటే మీరు వాహనాలు కొనుక్కుంటే ప్రారంభం చేయొచ్చు, అలాగే పూజ కూడా చేయించుకోవచ్చు అనమాట ఈ రోజున. అలాగే పూర్వాషాఢకి గర్భధారణ ముహూర్తాలు అనేవి మీరు నైట్ పెట్టించుకోవచ్చు. అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. మరి 2వ తారీఖు వచ్చేసి అష్టమి మంగళవారము, పూర్వాషాఢ నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. మరి ఏప్రిల్ 3వ తారీఖున నవమి బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వివాహము, ఉపనయనము, గృహరంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనానికి, నామకరణానికి, నూతన పుస్తక ప్రారంభాలకి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి. అలాగే ఉదయము శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత 9:14 తర్వాత వివాహ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, గర్భధానము అంటే రాత్రి మీరు ముహూర్తాలన్నీ పెట్టించుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు అనేవి అని ఇచ్చారు ఇక్కడ. అంటే నేను పంచాంగంలో చూసి చెప్తున్నాను. ఇంకా 4వ తారీఖు వచ్చేసి దశమి గురువారము, శ్రవణ నక్షత్రం మిగులు, వివాహము, గృహరామము, గృహప్రవేశము, అలాగే ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి, అలాగే అక్షరాభ్యాసానికి, నామకరణానికి, నూతన పుస్తక ప్రారంభాలకి ఈ రోజున బాగుందండి. అలాగే ఉదయం 9:10 తర్వాత వ్యాపారము, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, నూతన పుస్తక ప్రారంభానికి ఈ రోజున బాగుందని ఇచ్చారు. అలాగే ధనిష్ట వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు, ఇంకా గృహప్రవేశము, అలాగే గర్భధారణ ముహూర్తాలు అంటే నైట్ పెట్టించుకోవచ్చు మీరు. రాత్రి 9:33 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అని ఇచ్చారండి ఇక్కడ. మరి 5వ తారీఖు వచ్చేసి ఏకాదశి శుక్రవారము, ధనిష్ట నక్షత్రం మిగులు, వివాహము, ఉపనయనము, గృహరామము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి, పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి, నామకరణం చేయడానికి, అలాగే నూతన పుస్తక ప్రారంభాలకి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి. నూతన పుస్తక ప్రారంభం అంటే కొత్త పంచాంగాలు అనేవి వస్తాయి కదా, మీరు ఈ రోజున ప్రారంభం చేసుకోవచ్చు అని అన్నమాట. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్నాం కదా ముందే, కాబట్టి ఇలా నూతన పుస్తక ప్రారంభం అనేది చేసుకోవచ్చని ఇచ్చారన్నమాట. శతభిషం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చని ఇచ్చారండి. ఉదయం 11:56 శతభిష నక్షత్రం అనేది వస్తుందన్నమాట పంచాంగం ప్రకారము. ఇక 6వ తారీఖునైతే ఇక్కడ ఇవ్వలేదండి ముహూర్తాలు, మరి 7 కూడా ఇవ్వలేదు, 8 ఇవ్వలేదు. ఇక 9వ తారీఖున మనకి ఉగాది పండగ, క్రోధినామ సంవత్సరము, చైత్ర శుద్ధ పాడ్యమి. మరి ఈ రోజున ఏమేమి ముహూర్తాలు ఉన్నాయో చూద్దామనండి. చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారము, రేవతి నక్షత్రము, నూతన వస్త్రాలు ధరించుట, అధికార దర్శనము, చిట ఆవర్జాలు అంటే కొత్త పుస్తకాలు ప్రారంభించడము, అలాగే శుభాకాంక్షలు తెలుపుకోవట అంటే కొత్త సంవత్సరం కాబట్టి నూతన వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు, అలాగే కొత్త సినిమాలు ఉంటే ప్రారంభం చేసుకోవచ్చు. ఇంకా ఉదయం 7:22 తర్వాత మీకు అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత మంగళవారం అని ఈ రోజున ఆలోచించొద్దు అని ఇచ్చారండి ఇక్కడ. ఉగాది పర్వదినం కాబట్టి మీరు వివాహం అనేది చేసుకోవచ్చు, అలాగే గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక 10వ తారీఖు అండి విద్య, బుధవారము, భరణి, ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. అలాగే వ్యవసాయము పనులు చేసుకోవడానికి, ఇంకా బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు అని ఇచ్చారు. మరి 11వ తారీఖున తదియ గురువారము, కృత్తిక నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారండి. మరి 12వ తారీఖున చవితి శుక్రవారము, రోహిణి నక్షత్రము, అలాగే వివాహ ముహూర్తాలకి, గృహరంభ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, అలాగే దేవతా ప్రతిష్టలకి, ఉపనయనానికి,
చంటి పిల్లలకి అక్షరాభ్యాసము నామకరణం చేయడానికి బాగున్నాయని ఇచ్చారు. ఉదయం 11:25 తర్వాత వివాహ ముహూర్తాలకి గృహప్రవేశానికి బాగుందని ఇచ్చారండి. వృశ్చిక లగ్నము వర్జంలో ఉంది కాబట్టి మీరు వృశ్చిక లగ్నము అంటే అవాయిడ్ చేయండి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మరి 13 తారీఖు వచ్చేసి పంచమి శనివారము, మృగశిర నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే ఉపనయనం అంటే ఒడుగు మగపిల్లలకు చేస్తాం కదా, ఉపనయనం చేసుకోవచ్చు. దేవతా ప్రదర్శనలకి ఈ రోజున పెట్టించుకోవచ్చు ముహూర్తాలు. నామకరణము పిల్లలకి అక్షరాభ్యాసము కూడా చేయొచ్చు. మతాంతర వివాహాలు కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఉదయం 8:34 తర్వాత మిథున లగ్నము వజ్రంలో ఉంది కాబట్టి మీరు వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు కూడా ఈ రోజున పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. అంటే వృషభ లగ్నానికి. ఇంకా మకర లగ్నానికి కూడా మతాంతర వివాహాలు అనేవి చేసుకోవచ్చు అని ఇచ్చారు. అంటే రాత్రి 1:38 తర్వాత. ఇక 14వ తారీఖు వచ్చేసి షష్ఠి ఆదివారము, ఆరుద్ర నక్షత్రము, ఋగ్వేదులకి ఉపనయనము, అలాగే ఉదయం 8:30 తర్వాత అద్దె ఇల్లు మాటకి బాగానే ఉందని ఇచ్చారు. అలాగే ఈ రోజున గర్భధారణ ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చని ఇచ్చారండి. అంటే రాత్రిపూట. మరి బోరింగ్ కూడా వేయించుకోవచ్చని ఇచ్చారు. వ్యవసాయ పనులు కూడా బాగుందని ఇచ్చారండి. తెల్లవారుజామున 4:35 తర్వాత. అంటే మీకు తెల్లవారితే సోమవారం అనమాట. ఇక 15వ తారీఖు అండి సప్తమి సోమవారము, పునర్వసు నక్షత్రము, గృహారంభ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే దేవతా ప్రతిష్టలకి, పిల్లలకి నామకరణం చేయడానికి అంటే బారసాలు చేస్తాం కదా, పేరు పెట్టడం, అలాగే అక్షరాభ్యాసానికి కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారు. అలాగే ఉదయం 8:26 తర్వాత మతాంతర వివాహాలు చేసుకోవచ్చని ఇచ్చారు. ఉదయం 11:16 తర్వాత వ్యాపారము, పెళ్లి చూపులు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కన్యాలగ్నం వచ్చిన తర్వాత సాయంత్రం 5:01 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే నైటు గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారండి. మరి 16 తారీఖున అష్టమి మంగళవారము, పుష్యమి నక్షత్రము, గృహప్రవేశ ముహూర్తాలకు మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. మరి 17 తారీఖున ఆశ్లేష నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనం చేసుకోవచ్చని ఇచ్చారు. బోరింగు వేయించుకోవచ్చని ఇచ్చారు. మరి సాధారణ పనులకి బాగుందని ఇచ్చారు. గర్భధారణ ముహూర్తాలు పెట్టుకోవచ్చని ఇచ్చారండి. అలాగే వ్యవసాయము, బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఇచ్చారు. ఇక 18 తారీఖు వచ్చేసి దశమి గురువారము, ఆశ్లేషకి ఋగ్వేదులకు ఉపనయనం చేయడము, బోరింగు వేయించుకోవచ్చని ఇచ్చారండి. మరి మఘ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే మతాంతర వివాహాలు కూడా చేసుకోవచ్చని ఇచ్చారు. 11:04 తర్వాత ఉదయము పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చని ఇచ్చారు. అలాగే వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చని ఇచ్చారు. ఇంకా సాయంత్రం 4:49 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, నైట్ గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు పెట్టుకోవచ్చు. రాత్రి 1:18 తర్వాత గృహరంభం అంటే పొద్దునపూట అనమాట. మీకు తెల్లవారితే 19 తారీఖు అవుతుందండి. అంటే ఏకాదశి వచ్చింది కాబట్టి మకర నక్షత్రం కూడా ఉంది కాబట్టి మీకు శుక్రవారం తెల్లవారితే శుక్రవారం అనగా మీకు ఇచ్చారు. అంటే గృహారంభం చెప్పాను కదా, శంకుస్థాపన ఎప్పుడైనా తెల్లవారుజాము నుంచి 12 గంటలలోపు చేస్తారని చెప్పి, అంటే 12 గంటలలోపు అయిపోవాలి. అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, బోరింగ్కి అంటే బోరింగ్ వేయించుకోవడానికి వివాహ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చని ఇచ్చారు. ఇంకా 19 తారీఖు వచ్చేసి ఏకాదశి శుక్రవారము, మఘ నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ఠ, ఇంకా అక్షరాభ్యాసం చేయడానికి, పిల్లలకి ఉపనయనం చేయడానికి, అలాగే బారసాల నామకరణం చేయడానికి, మతాంతర వివాహాలు చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారండి వృషభ లగ్నానికి. అలాగే ఉదయం 8:10 తర్వాత మిథున లగ్నము వస్తుందని ఇచ్చారు. ఉదయం 11 గంటలకి పుబ్బ నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము ప్రారంభాలు చేసుకోవచ్చు. అలాగే వ్యాపార వ్యవహారాలు అనేవి చూసుకోవచ్చు. పెండి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. నిశ్చయతాంబూలాలు మీరు పుచ్చుకోవచ్చు అండి. అంటే ఎంగేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం 4:45 తర్వాత గర్భధారణ ముహూర్తాలు అంటే రాత్రిపూట మీరు ముహూర్తం అనేది పెట్టుకోవచ్చు అనమాట వృశ్చిక లగ్నానికి. అలాగే రాత్రి 11:43 తర్వాత వ్యవసాయ పనులు, బోరింగు వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే మీకు 20వ తారీఖు అనేది వస్తుందండి. ఇక 20 తారీఖున ద్వాదశి శనివారము, పుబ్బ నక్షత్రం మిగులు,
ఋగ్వేదులకు ఉపనయనము, అలాగే బోరింగ్ వేయించుకోవడానికి బాగానే ఉందని ఇచ్చారు. అలాగే ఉదయం 10 గంటల 56 నిమిషాల తర్వాత ఉత్తరా వచ్చిన తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి, గర్భధానానికి ముహూర్తము బాగానే ఉన్నాయని ఇచ్చారు. ధనుసు లగ్నము వర్జంలో ఉంది కాబట్టి మీరు వద్దని చెప్పి ఇచ్చారండి ఇక్కడ. మరి రాత్రి 1 గంట 10 నిమిషాల తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి, గృహరంభానికి మీన లగ్నము అంటే తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల తర్వాత మీరు గృహరంభ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. గృహప్రవేశ ముహూర్తాలు మాత్రము రాత్రి 1 గంట 10 నిమిషాల తర్వాత పెట్టుకోవచ్చని ఇచ్చారు. అలాగే వివాహ ముహూర్తాలు కూడా. ఇక 21వ తారీఖున త్రయోదశి ఆదివారము, ఉత్తర నక్షత్రము, వివాహము, గృహరంభము, గృహప్రవేశము, అలాగే ఉపనయనం చేయడానికి, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసం చేయడానికి పిల్లలకి మతాంతర వివాహాలు అనేవి చేసుకోవచ్చని ఇచ్చారండి. అలాగే హస్త నక్షత్రం వచ్చిన తర్వాత అంటే ఉదయం 10 గంటల 52 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే గర్భధాన ముహూర్తాలు రాత్రిపూట అని చెప్పాను మీకు, ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. అలాగే రాత్రి 1 గంట 6 నిమిషాల తర్వాత గృహరంభము, గృహప్రవేశము, బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 22వ తారీఖు వచ్చేసి చతుర్దశి సోమవారము, హస్త నక్షత్రము, గృహరంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసం చేయడానికి, దేవతా ప్రతిష్టలకి, నామకరణానికి బాగుందని ఇచ్చారు. అలాగే ఉదయం 10 గంటల 48 నిమిషాల తర్వాత వ్యాపారము, పెళ్లి చూపులు, నూతన వాహన ప్రారంభం చేయొచ్చని ఇచ్చారు. సాయంత్రము 4 గంటల 33 నిమిషాలకి చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశానికి, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చని ఇచ్చారు. రాత్రి 11 గంటల 31 నిమిషాలకి వ్యవసాయ పనులకి బాగానే ఉందని ఇచ్చారండి. మరి 23వ తారీఖు వచ్చేసి పౌర్ణమి మంగళవారము, చిత్ర నక్షత్రము, ఆపరేషన్లకు మాత్రమే బాగుందని ఇచ్చారండి. మళ్ళీ 24వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి బుధవారము, స్వాతి నక్షత్రము, వివాహానికి, ముహూర్తాలకి, అలాగే గృహప్రవేశానికి, గృహరంభానికి, దేవతా ప్రతిష్టలకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, ఇంకా వ్యాపార ప్రారంభాలకి మీరు ముహూర్తాలన్నీ పెట్టించుకోవచ్చు. ఉదయం 10 గంటల 40 నిమిషాల తర్వాత వివాహము, గృహప్రవేశం ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గర్భధాన ముహూర్తాలు రాత్రిపూట అనేది పెట్టించుకోవచ్చు. ఇంకా 25వ తారీఖున విశాఖ నక్షత్రానికి వ్యాపారము ప్రారంభాలకి, అలాగే ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. 26వ తారీఖు వచ్చేసి తదియ శుక్రవారము, అనురాధ నక్షత్రము, వివాహ ముహూర్తాలకి, గృహరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనానికి, అలాగే దేవతా ప్రతిష్టలకి అంటే పాతబడిన గుళ్ళు ఏమైనా ఉంటే విగ్రహ ప్రతిష్టలు అనేవి చేస్తారు కదా, ఈ రోజున ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు అనమాట. ముందే పెట్టించుకొని ఈ రోజున ప్రతిష్టలు అనేవి చేయొచ్చు అనమాట. ఉదయం 11 గంటల 29 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు అంటే రాత్రి అనమాట గర్భధాన ముహూర్తం అనేది మీరు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 27వ తారీఖు వచ్చేసి తదియ అండి, శనివారము, జ్యేష్ఠ నక్షత్రము. మరి పిల్లలకి చెవులు కుట్టించవచ్చు, ఆడపిల్లలకి వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 28వ తారీఖున చవితి ఆదివారము, మూల నక్షత్రము, వ్యాపార ప్రారంభాలకి, అన్నప్రాసనకి, పెళ్లి చూపులకి, శ్రీమంతాలకి మాత్రమే ఈ రోజున బాగానే ఉంది. అలాగే అద్దె ఇల్లు మాత్రం మీరు మారచ్చు. ఉదయం 10 గంటల 24 నిమిషాల తర్వాత అద్దె ఇల్లు మారవచ్చు అనమాట. ఇంకా 29వ తారీఖున పంచమి సోమవారము, పూర్వషాఢ నక్షత్రం వచ్చిన తర్వాత పెళ్లి చూపులు, సాధారణ పనులకి మాత్రం బాగుంది ఈ రోజున. అలాగే ఉదయం 7 తర్వాత మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అంటే భూమి కొంటే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. ఏప్రిల్ నెలలో 30 రోజులే ఉంటాయి కదండి. మరి 30వ తారీఖున సప్తమి మంగళవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే బాగుంది అని ఇచ్చారండి. ఇదండి మరి ఏప్రిల్ నెల పంచాంగము. మరి పూర్తిగా నేను చెప్పాను. ఏప్రిల్ 28 నుంచి నేను చెప్తున్నాను మూడాలు అనేవి వస్తాయి కాబట్టి ముహూర్తాలు అనేవి ఒక 4 నెలల దాకా ఉండవు. కాబట్టి మీరు తొందరపడి వివాహ ముహూర్తాలు కానీ, గృహప్రవేశ, శంకుస్థాపన ముహూర్తాలు కానీ మీరు తొందరగా పెట్టించుకోండి. ఈ వీడియో కనుక మీరు చూస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆలని మీరు ట్యాప్ చేసినట్లయితే అంటే ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడవచ్చు అనమాట. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.